పిల్లల్లో ఈ చిన్నప్పటి నుంచే ఇలాంటి విపరీతమైనటువంటి లైంగిక వాంఛలలోకి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు? అంటే ఆడ మగ అంటే కేవలం ప్రేమ అంటే కేవలము శారీరకపరమైనటువంటి కోరికలు, వీటిల్లో ఎందుకు చిక్కుకున్నారు? అంటే ఇక్కడ నాకు ఏమనిపిస్తుందంటే, మనం ఏం చూపిస్తున్నాం వాళ్ళకి, అంటే ఒక ఫిల్మ్ కానీ లేదంటే ఇలాంటివి ఏమన్నా చూపిస్తున్నప్పుడు వాట్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్, ప్రతి సినిమా ప్రేమే. మనకు మామూలు మన ఇండియన్ కాంటెక్స్ట్లో మాట్లాడుకున్నాం. అవునండి. ప్రేమ కాని సినిమా ఏది పెద్ద లేదు ఐ థింక్. ఎస్, మహా అయితే విప్లవ సినిమాలు ఒకటి రెండో ఉంటాయి, ఆధ్యాత్మికమైన అందులో కూడా ప్రేమలు పెట్టేస్తున్నారు. అన్నమయ్య సినిమాలో కూడా ప్రేమలు ఏది ఉన్నా అసలు మేధావులు కూడా బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు ఈ సినిమా చాలా బాగుంది, దానికి ఒక చక్కటి ప్రేమ కథని జోడించి వీళ్ళు ఎలా మేధావులు అయ్యారో నాకు అర్థం కాదు. అరే, ఒక సామాజిక పరమైనటువంటి అంశాన్ని తీసుకున్నప్పుడు కూడా దాంట్లో ప్రేమ. అప్పుడు ఏంటి ప్రేమ అంటే ఏదో ఇద్దరు ఉండడం, ఆ ఇద్దరు మధ్య ఏదో సంబంధం కలిగి ఉండడం అనేది ఒక, అదే ఇద్దరు ఉంటే అదే అనేది ఒక మెసేజ్ అనేది మనం ఇచ్చేస్తున్నాం ప్రతిరోజు ప్రతి నిమిషం ఎందులో చూసినా అదే ఇస్తూ ఉన్నాము. ఇచ్చినప్పుడు ఈ పిల్లల్ని మనం చూస్తున్నాము డ్యాన్సులు, ఆ డ్యాన్సులు చూడండి భయంకరమైన స్టెప్స్ తోటి, వాడు రకరకాల యాక్షన్స్ తోటి డ్యాన్సులు పెద్దవాళ్ళు అబ్బాయి అదే భంగిలు పిల్లలతో వేస్తే వీడికి ఏం తెలియదు అని చేసేస్తాడు. వాడికి ఏం తెలియదు, పేరెంట్స్ ఎంకరేజ్మెంట్, అది మా పిల్లడు బాగా డ్యాన్స్ చేస్తున్నాడు అని వీళ్ళని వేసుకోవడం పిల్ల ఇవన్నీ. ఇప్పుడు అదే మనకు నేను కొంచెం అబ్జర్వ్ చేసినప్పుడు యుఎస్ అలాంటి చోట చూసినప్పుడు అబ్యూస్ ఉంది, చైల్డ్ అబ్యూస్ ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఈ చిన్న క్లాసుల్లో పిల్లల ప్రేమలని అంత ఎక్కువ నాకు కనిపించలేదు. వాళ్ళు ఆఫ్టర్ 16 వాళ్ళకి ఆ ఏజ్ తర్వాత వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బయటకు వెళ్తారు, బయటకు వెళ్ళినాక వాళ్ళు తిరగచ్చు, ఆ కల్చర్కి అది సరిపోయినట్టు వాళ్ళు ఉన్నారు.